అవన్నీ కలిపితే అప్పుడు చంద్రబాబు గారి 4.5 లక్షల కోట్లు, ఈయన 5.5 లక్షల కోట్లు, ఇదే ఈయన 9.5 లక్షలు, అంటే 5 లక్షల కోట్లు జగన్ టైంలో అప్పు తీసుకున్నట్టు. ఏది ఇవి కూడా కలిపితే బిల్లులు, పెండింగ్లు, కార్పొరేషన్లు ఇవన్నీ కలిపితే. ఇంకోటి, ఒక అప్పు తీసుకునేటప్పుడు పాత అప్పు తీరుస్తూనే ఉంటారు. చంద్రబాబు గారు కాంగ్రెస్ అప్పు తీర్చకుండా అప్పు తీసుకుంటారా? లేదు కదా. 95 నుండి మనకి విదేశీ ఏదైతే సంస్కరణలు బిగినాయో అప్పటి నుంచి అప్పులు తీసుకోవడం రాష్ట్రాలు నడుస్తున్నాయి, కేంద్రం నడుస్తుంది, ఇవన్నీ నడుస్తున్నాయి. జనాలకు అది మైక్రోస్కోప్ వేసి చూపెట్టాం, భూతద్దం కూడా కాకుండా. ఇప్పుడు అది ఎదురుతంతోంది, అంతకు మించి ఏం లేదు. అవన్నీ ఉండగా కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యూహాత్మకంగా ముందు అదేది పెన్షన్ పెంచేశారు, నెక్స్ట్ ఈ నెలలో అంటే ఒకేసారి అన్ని చేయకుండా ఒక్కోటి తీసుకొస్తారు. ఈ నెలలో అన్న క్యాంటీన్లు పెడతారు, ఉచిత బస్సు పెడతారు. ఇవేంటంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద భారం అయ్యేవి కావు, అవి పెట్టేస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు 200 వేసుకోండి, 183 ఏమంటున్నారు. ఒక్కో చోట 300 నుంచి 500 మందికి పెట్టేది, పెద్ద ఇదేం కాదు, భారం ఏం కాదు. మొత్తం 25,000 50,000 పెడితే భారీ భారం. 300 500 పెడితే అందులో కూడా ఏం పెట్టారు? ఈయన ఎవరైనా చనిపోయినా, పుట్టినా, పెళ్ళైనా మీరు తీసుకొచ్చి అందులో డొనేట్ చేయమంటున్నారు. ఆ విధంగా రోజు మిగిలిపోద్ది అక్కడ. అది తెలుగుదేశం వాళ్ళ స్పాన్సర్షిప్ లేదు, తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు అన్ని అట్లాంటివి.